చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవటానికి ఒక వ్యక్తి కారణం, ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక 25 years జర్నీ, ఆ జర్నీలో మనకు తెలుసు ఒక 12 years బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్, అత్తారింటికి గారది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. అది ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు, అవసరమా అని చాలామంది, ఆయనను అభిమానించే చాలామంది, ఆయన మంచి కోరుకునే చాలామంది, అందులో నేనొక్కని ఎందుకు ఈ టైంలో, బట్ ఆయన 10 ఏళ్ల జర్నీ చూశారు. వెళ్ళారు, ట్రై చేశారు, వర్కౌట్ కాలే, అలాగని వదిలిపెట్టారు. వచ్చారు, మళ్ళీ సినిమాలు చేశారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ట్రై చేశారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ టైము రాలేదు. అంటే ఒక 10 years ఆయన జర్నీ చూశారు. వెళ్ళారు, వర్కౌట్ కాలేదు, వెళ్ళారు, సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు, సెకండ్ టైం వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. వెళ్ళారు, ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం కూటమిలో 21 seats గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఇస్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు. ఆ రోజు నుంచి ఆయన ఆ 12 సంవత్సరాల జర్నీని చూసుకొని, లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు, నా ప్రయత్నం 25 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో, ఏ హార్డ్ వర్క్ అయితే చేశామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ 7-8 months నుంచి ఇంత హార్డ్ వర్క్ చేసుకుంటూ, కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ, సో మీ అందరికీ తెలుసు నా డ్రైవ్ ఎలా ఉంది. మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు, దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను. సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను. ఆఫ్టర్ 14 మళ్ళీ ఒకసారి